ఫుడ్ ఆన్ వీల్స్, మెడిసిన్స్ ఆన్ వీల్స్, లాండ్రీ ఆన్ వీల్స్ అన్ని సర్వీసెస్ ఆన్ వీల్స్లోకి అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కూడా ఆన్ వీల్స్లోకి వచ్చేసింది. కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ ఆలోచనతో పుట్టిందే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలనైతే తెలుసుకుందాము. మన దగ్గర దీనికి సంబంధించినటువంటి ఫౌండర్ మదలాష్ ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. హలో అండి. నమస్తే అండి. సో ఫ్లో. సో అంటే ఈ థాట్ ఎలా వచ్చింది, అంటే లైక్ టెక్నాలజీని ఆన్ వీల్స్ మీదకి తీసుకురావాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? బేసికల్గా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను మేడం. దాని తర్వాత ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఏంటి అంటే కాలేజ్లో నేను ఏదైతే నేర్చుకుందామని వచ్చానో అది నేర్పించట్లే అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ అన్న టెక్నాలజీ అన్న చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాకు కాలేజ్ నుంచి అది దొరకలేదనమాట. ఫర్దర్గా మేము కోవిడ్లో ఉన్నప్పుడు నేను ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తా, రోబోటిక్స్ అది నేర్చుకున్నాను అనమాట. మనం ఒక స్టార్టప్ స్టార్ట్ చేద్దామని చెప్పి అప్పుడు జూనియర్స్తో కలిపి స్టార్టప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఏంటంటే మనం ఏం చేయొచ్చు స్టార్టప్లో అనుకున్నప్పుడు నాకు ఆల్రెడీ రోబోటిక్స్ తెలుసు. వై కాంట్ వి టీచ్ దిస్ రోబోటిక్స్ టు ఎవ్రీ స్టూడెంట్ అన్నట్టు ఆన్లైన్లో మేము టీచ్ చేయడం స్టార్ట్ చేసాము. ఫర్దర్గా మేము డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద అట్లా వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. కానీ ఒక స్టార్టప్ అంటే ఒక ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని దానికి సొల్యూషన్ ఇవ్వాలి అన్నప్పుడు మేము రిలీజ్ అయినప్పుడు మేము ఒక ప్రాబ్లమ్ని అయితే ఐడెంటిఫై చేసాం అనమాట ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో. అదేంటి అంటే ప్రజెంట్ NEP 2020 ప్రకారం ఈ టెక్నాలజీస్ అన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. రోబోటిక్స్ కానీ, AI కానీ, ML కానీ. కానీ వీటిని ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు, స్కూల్స్లో పెట్టలేకపోతున్నారు. చాలా కాస్ట్లీ స్కూల్లోనే ఇవి ఉంటున్నాయి అనమాట. ఎందుకంటే ఈ టెక్నాలజీ కూడా చాలా కాస్ట్లీ. అండ్ ఆల్సో ఈ టెక్నాలజీస్ని టీచ్ చేయడానికి ప్రాపర్ మెంటర్స్ కావాలన్నమాట. సో ఈ ప్రాబ్లం గ్యాప్ ఉంది కాబట్టి ఎవరు దీన్ని సాల్వ్ చేయట్లేదు. వై కాంట్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లం అన్నట్టు మేము ఆన్ వీల్స్ అయితే బాగుంటుంది, మెంటర్స్ ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. టెక్నాలజీ కాస్ట్ ఒక్క స్కూల్లో పెట్టడం వల్ల మనకి ఇంత ఖర్చు అయితే, ఇది ఆన్ వీల్స్ ఉండడం వల్ల ఏంటంటే ఒకటే ఖర్చుతో అన్ని స్కూల్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు అన్న ఒక ఐడియాతో ఇట్లా ఆన్ వీల్స్ అన్న ఐడియాతో మేము స్టార్ట్ చేయడం జరిగింది మేడం. సో నార్మల్గా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇటువంటి అంటే లైక్ అన్ని రకాల ఈ టెక్నాలజీస్ తోటి ఒక ల్యాబ్ ఒకటి సెటప్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందంటారు? జనరల్గా ఒక రోబోటిక్స్ కానీ ఈ టెక్నాలజీ వైజ్ ల్యాబ్గా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే ప్రాపర్ టెక్నాలజీస్తో అరౌండ్ మనకి ఒక 40-45 lakhs దాకా అవుతుంది మేడం, స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. కానీ ఈ ఇంత ఎక్స్పెండిచర్ కాలేజెస్ అయితే కానీ స్కూల్స్ కానీ భరాయించలేవు అనమాట. కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో మాత్రమే ఇలాంటి టెక్నాలజీస్ ఉంటాయి. సో మేము మా ల్యాబ్ ఇక్కడ ఆన్ వీల్స్ చేయడానికి మాకు ఎంటైర్గా ఒక 95 lakhs ఖర్చు అయితే అయ్యింది అనమాట. సో ఈ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనే థాట్ మీకు ఎలా వచ్చింది? ఆ ఆలోచన వచ్చిన తర్వాత, అంటే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం అనేది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అది. సో దాన్ని ఏ విధంగా మీరు అమల్లోకి తీసుకొని వచ్చారు? ముందుగానే చెప్పినట్లు లైక్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లమ్ తీసుకుని మేము సాల్వ్ చేద్దాం అన్న కాన్సెప్ట్తో దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా మాకు ఐడియా వచ్చిన తర్వాత మేమైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మేడం. ఎందుకంటే ఫస్ట్ ఇట్లా ఆన్ వీల్స్ అనగానే ఫస్ట్ మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్న క్వశ్చనే వస్తుంది అనమాట. సో మేము మా మెంటర్స్ని కానీ ఇండస్ట్రీలో తిరుగుతా, స్టార్టప్ ఎకోసిస్టంలో తిరుగుతా మేము ఐడెంటిఫై చేసిన ఒక పిచ్ డెక్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఐడియాని ఎట్లా పిచ్ చేయాలి అన్నది తెలుసుకోవడం స్టార్ట్ చేసాం అనమాట. ఫర్దర్గా మా ఐడియాని కొంతమంది ఇన్వెస్టర్స్తో మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది కాదనమాట. అంటే మేము ఒక ల్యాబ్ తీసుకెళ్తాము స్కూల్కి, అది బస్సులో ఉంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది కాదు. సో మేము మళ్ళీ ఇంకొక ప్రాబ్లమ్ని అక్కడ ఫేస్ చేసామన్నమాట. సో అప్పటి నుంచి మేము ఏం చేసామంటే మా కాన్సెప్ట్ని VRలో క్రియేట్ చేసాం అనమాట. అంటే ఒక VR హెడ్సెట్ పెట్టుకుని మన ల్యాబ్ ఆన్ వీల్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పి దే కెన్ సీ అనమాట, దే కెన్ సీ అండ్ టచ్ ఎవ్రీథింగ్ అనమాట VRలో. సో అట్లా క్రియేట్ చేసి ఇన్వెస్టర్స్కి పిచ్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. అంటే ఇంకొక ప్రాబ్లమ్ని మేము అక్కడ సాల్వ్ చేసాము టెక్నాలజీ మీద గ్రిప్ తెచ్చుకుని. ఫర్దర్గా ఏంటంటే మాకు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, అలా వీడియోస్ కానీ మా VRలో మా ప్రోడక్ట్ కానీ చూసి మాకు ఇన్వెస్ట్మెంట్ అయితే వచ్చింది. దాని తర్వాత మా ల్యాబ్ అయితే ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇట్లా ఒక బస్సు ఒకటి ఇట్లా చేయాలి, ఆన్ వీల్స్ ఇదంతా చేయాలనుకున్నప్పుడు, సో ఇది మొత్తం ఈ బస్సు ఇదంతా తయారు చేయించడానికి మీకు లైక్ ఎన్ని ఇయర్స్ పట్టింది మొత్తం దీని మీద టైం? అండ్ ఈ లోపల మీరు జోన్స్ వైజ్గా కూడా టెక్నాలజీని డివైడ్ చేసి పెట్టడం జరిగింది కదా, సో మొత్తం ఇదంతా చేయడానికి ఎంత సమయం పట్టింది? బేసికల్గా మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి 3 years అవుతుంది మేడం. ఎడోధ్వజ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ పేరు. ఇదేంటంటే ఈ బస్ మీద మేము కంప్లీట్గా వర్క్ స్టార్ట్ చేసింది 1 year పట్టిందనమాట. అంటే కంప్లీట్ ఫ్యాబ్రికేషన్ కానీ లోపల ఉన్న టెక్నాలజీ మీద కానీ మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసి 1 year అయింది. 1 year నుంచి ఈ టెక్నాలజీస్ అన్ని మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. సో టోటల్గా చూసుకుంటే లైక్ ఈ బస్లో మనం ఎన్ని టెక్నాలజీస్ని చూడొచ్చు? ఇక్కడ మనకి ఒక 16 జోన్స్ ఉన్నాయి మేడం. లైక్ రోబోటిక్స్, AR/VR, డ్రోన్స్, 3D ప్రింటింగ్, ఏరోస్పేస్, టెక్ టూల్స్ జోన్, మేకర్ స్పేస్, స్టూడెంట్ ఇన్నోవేషన్ జోన్, హోలోగ్రామ్స్ అని చెప్పి డిఫరెంట్ జోన్స్ ఉన్నాయన్నమాట. ఈ జోన్స్ అన్ని స్టూడెంట్స్కి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం అనమాట. అంటే స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ వాటిని టచ్ చేస్తే అవి ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఫర్దర్గా ఏంటంటే అవి వాళ్ళు టచ్ చేసి దాని వర్కింగ్ చూస్తున్నప్పుడు వాళ్ళకి సైన్స్ బిహైండ్ టెక్నాలజీ అనేది వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. అంటే వాళ్ళు టెక్స్ట్ బుక్లో నేర్చుకునే సైన్స్ ఏదైతే ఉంటుందో ఆ సైన్స్ ఇక్కడ
ప్రజెంట్ టెక్నాలజీలో ఎక్కడ యూజ్ చేస్తాం అనేది వాళ్ళకి ప్రాక్టికల్గా చూపిస్తాం అనమాట మేము. సో మీకు వచ్చిన ఈ ఆలోచనని మీరు తీసుకెళ్లడం జరిగిందా? అంటే లైక్ స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి అక్కడ ఉన్న మేనేజ్మెంట్లతోటి ఇదివరకు దీని గురించి చెప్పడం జరిగిందా? అవును మేడం. ఇప్పటిదాకా మేము ఒక 10,000+ స్టూడెంట్స్కి రీచ్ అయ్యాం అనమాట. అంటే మేము ఈ రోబోటిక్ కిట్స్, డిఐవై కిట్స్ అని మా దగ్గర ఉన్నాయి అనమాట. డూ ఇట్ యువర్ సెల్ఫ్ కిట్స్ అని. ఆ కిట్స్ తీసుకుని స్కూల్స్లో, కాలేజెస్లో ఆల్రెడీ వర్క్షాప్స్ చేసి ఒక 10,000 స్టూడెంట్స్ని అయితే రీచ్ అయ్యాం అనమాట. అలాగే మేము వీఆర్లో మా కాన్సెప్ట్ క్రియేట్ చేసామని చెప్పాం కదా. ఈ వీఆర్ హెడ్సెట్ తీసుకుని మేము స్కూల్ ప్రిన్సిపల్స్కి వెళ్ళి అండ్ కాలేజ్ ప్రిన్సిపల్స్కి వెళ్ళి వాళ్ళకి చూపించడం కూడా జరిగింది. మేము ఇలా కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీ రివ్యూ ఏంటి, మీరు ఇట్లా ఒక కాన్సెప్ట్ యాజ్ ఏ సర్వీస్ కింద మీకు వస్తే మీరు తీసుకుంటారని చెప్పి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. మాకైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మ్యామ్, స్కూల్ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి, కాలేజ్ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి. సో ఎట్ ప్రజెంట్స్ చూసుకుంటే స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా రీఓపెన్ అయిపోయాయి. సో మీరంటే లైక్ ఎట్లా అంటే దీన్ని ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే వీక్లీ ఒక స్కూల్కి వెళ్తారా, లేదంటే ఒకటేసారి ఒకటే స్కూల్కి వెళ్ళేసి అక్కడ పిల్లలకి 1 డే క్లాస్ లాగా ఇట్లా తీసుకొని వస్తారా? సో ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మా దగ్గర 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేడం. ఆ 3 ప్రోగ్రామ్స్ తీసుకుని మేము స్కూల్స్కి వెళ్తాం అనమాట. లైక్ ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్, డిజైన్ యువర్ సెల్ఫ్ అండ్ రీక్రియేట్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వే ఆవిష్కరించుకో, అంటే ఇది బస్సులో జరుగుతుంది అనమాట. ఒక 2.5 hours పాటు బస్సులో స్టూడెంట్స్ ఒక 30 మెంబర్స్ ఎక్కి ప్రతి టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. దాని తర్వాత డిజైన్ యువర్ సెల్ఫ్, ఇది క్లాస్ రూమ్లో కండక్ట్ చేస్తాం. మా దగ్గర ఉన్న డిఐవై కిట్స్ తీసుకుని ఒక 3-4 స్టూడెంట్స్ బ్యాచ్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు వితిన్ 3 hours ఒక ప్రాజెక్ట్ చేస్తారనమాట. అంటే ఒక రోబోట్ని బిల్డ్ చేస్తారు, ఆర్ ఎల్స్ ఒక ఐఓటీ ప్రాజెక్ట్ చేస్తారు, ఆర్ ఎల్స్ ఒక వీఆర్ అప్లికేషన్ని క్రియేట్ చేస్తారనమాట. అట్లా ఒక డిజైన్ యువర్ సెల్ఫ్ అన్న ప్రోగ్రామ్లో డిజైన్ చేస్తారు విత్ ప్రాపర్ మెంటర్స్ అనమాట. దాని తర్వాత రీక్రియేట్ యువర్ సెల్ఫ్, అంటే మా వెబ్సైట్ కానీ యాప్ కానీ యూజ్ చేసి వాళ్ళు సొంతంగా నేర్చుకోవచ్చు అనమాట. ఫర్దర్గా ఒక స్టూడెంట్కి రోబోటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ థింగ్ని మా వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కోర్సెస్ అవి తను నేర్చుకోవచ్చు అనమాట. అక్కడ ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, పెయిడ్ కోర్సెస్ ఉంటాయి, అవి చూసి వాళ్ళు నేర్చుకోవచ్చు అనమాట. సో గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్కి తీసుకొని వెళ్ళి మీరు ఈ ల్యాబ్ ఆన్ వీల్స్ని అక్కడ పిల్లలకి పరిచయం చేద్దాం అనుకుంటున్నారా? అయితే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఫ్రీ సర్వీసెస్ ఏమైనా ఉంటాయా, లేదంటే ప్రైవేట్ తోటి మీరు కొలాబరేట్ అయినప్పుడు మినిమల్ ఛార్జ్ ఏమైనా మీరు తీసుకుంటారా? ఎలా ఉండబోతుంది? అవును మేడం. ఇప్పుడు ఎట్లా అంటే మా ఈ సర్వీస్ని మాది ఎడోదుజ ప్రైవేట్ లిమిటెడ్ పర్ ప్రాఫిట్ కంపెనీ. ఈ కంపెనీ నుంచి మేము డైరెక్ట్ స్కూల్స్కి వెళ్ళి ఒక నామినల్ అమౌంట్ అయితే పర్ స్టూడెంట్ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తాం. అంటే స్కూల్ మేనేజ్మెంట్ మాకు పే చేస్తుంది. అప్పుడు మేము ఈ సర్వీస్ని వాళ్ళకి ఇస్తాం అనమాట, ప్రైవేట్ స్కూల్స్కి. అట్లనే మా ఈ ఐడియాని మెయిన్గా రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో ల్యాబ్స్ ఎక్కడైతే ఉండవో అక్కడ తీసుకెళ్తాం మా మెయిన్ మోటివ్ అనమాట. అందుకని మేము గవర్నమెంట్ స్కూల్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఇలాంటి సర్వీస్ రావడం చాలా రిక్వైర్మెంట్ అనమాట. అందుకని చెప్పి మేము గవర్నమెంట్ స్కూల్లో కూడా చేస్తాం, కానీ యాజ్ ఏ పర్ ప్రాఫిట్ కంపెనీ కింద మేము ఫ్రీగా అయితే చేయలేము. అందుకని మేము సిఎస్ఆర్ పార్ట్నర్స్తో కొలాబరేషన్ కానీ ఆర్ ఎనీ ఇండివిజువల్స్, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్కూల్లో ఏమైనా ఒక మంచి పని చేద్దామని అనుకుంటే ఈ సర్వీస్ని వాళ్ళు గిఫ్ట్ చేయొచ్చు అనమాట వాళ్ళకి. అట్లా మేము ఈ 2 మోడల్స్లో వెళ్దామని అనుకుంటున్నాం అండి. సో ప్రజెంట్ మీ టీంలో ఎంతమంది ఉన్నారు? పిల్లలు ఎవరైనా లైక్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు కోర్స్ తీసుకుందాము, నేర్చుకుందామని వచ్చినప్పుడు మీ దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారా వీటి గురించి? అంటే ఏవైతే ఇప్పుడు ఇక్కడ మనకి జోన్స్ ఉన్నాయో టెక్నాలజీకి సంబంధించి వీటి గురించి టీచ్ చేయడానికి ప్రాపర్గా మీ దగ్గర ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారా? అవును మేడం. ఇప్పుడు మా దగ్గర మొత్తం 18 మెంబర్స్ టీం ఉందండి. 18 మెంబర్స్లో 5 మెంబర్స్ ఆఫ్లైన్ ఉంటాము, పర్టికులర్గా బస్ మీద వర్క్ చేసేవాళ్ళం, అంటే టీచింగ్ పర్పస్ అనమాట. వీళ్ళందరూ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ప్రాపర్గా ఆల్రెడీ ట్రైన్ తీసుకున్నారు అనమాట. అంటే డిఫరెంట్ కోర్సెస్ చేసి అండ్ ఆల్సో ఇంతకుముందు డిఫరెంట్ ఇన్నోవేషన్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ చేసిన వాళ్ళు అనమాట, పర్టికులర్ డొమైన్స్లో వర్క్ చేసిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మంచి మెంటర్స్ అయితే మా దగ్గర ఉన్నారు. అంటే ఇలాంటి మెంటర్సే డెఫినెట్గా ప్రతి స్కూల్లో కావాలన్నమాట. ఇది ప్రొవైడ్ చేయడం స్కూల్కి కష్టం కాబట్టి మేము సర్వీస్ కింద ఇస్తున్నాము. సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ళలో కూడా ఇదొక ఇనిషియేట్ని మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? ఎట్ ద సేమ్ టైం వేరే అంటే ఇప్పుడు మనకి ఆంధ్రాలో కూడా మళ్ళీ స్టార్ట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? డెఫినెట్లీ మ్యామ్. లైక్ ఇప్పుడు ఆంధ్రాలో కొత్త గవర్నమెంట్ వచ్చింది, తొందరలోనే మేము ఆంధ్ర కూడా వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే నాది ఆంధ్రప్రదేశే, నేను ఇప్పుడు దాకా తెలంగాణలోనే యాక్టివిటీస్ చేశాను. తొందరలోనే ఆంధ్ర కూడా వెళ్ళి అక్కడ కూడా మా యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అట్లనే ఇప్పుడు గత 2-3 నెలలు వచ్చే 2-3 నెలల్లో తెలంగాణ మొత్తం మేము తిరుగుదాం, మా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేద్దాం అన్న ప్లానింగ్లో అయితే ఉన్నాము. సో ఫర్దర్గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే ఇంకా దీన్ని లైక్ ఇట్లాంటి వెహికల్స్ని ఇంకా మీరు చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే దీంట్లోనే ఇంకేమైనా మోడిఫికేషన్స్ కానీ ఫర్దర్గా ఎట్లాంటి ప్లాన్స్ చేద్దాం అనుకుంటున్నారు? మా ఎండ్ గోల్ ఏంటంటే మేడం, ప్రతి డిస్టిక్కి ఒక బస్ అనమాట. అంటే రంగారెడ్డి డిస్టిక్ ఒక బస్సు, ఆదిలాబాద్ డిస్టిక్ ఒక బస్సు. ఆ పర్టికులర్ బస్సులో ఏంటంటే ఒక పర్టికులర్ టెక్నాలజీ ఉంటుంది. అంటే రంగారెడ్డి డిస్టిక్లో రోబోటిక్స్ బస్సు ఉంటుంది, ఆదిలాబాద్లో ఐఓటీ బస్సు ఉంటుంది. ఆ పర్టికులర్గా ఆ టెక్నాలజీ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. ఇక్కడ మన డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి, కానీ మేము నెక్స్ట్ వెళ్ళబోయే మోడల్ ఏంటంటే రోబోటిక్స్ పర్టికులర్గా ఒక బస్సు ఉండి ఆ బస్ని మేము స్వాప్ చేస్తాం అనమాట. రంగారెడ్డి నుంచి ఆదిలాబాద్కి కొన్ని మంత్స్ అక్కడ ఉంటుంది, కొన్ని మంత్స్ ఇక్కడ ఉంటుంది. అట్లా ప్రతి డిస్టిక్ ఒక బస్సు అయితే ఎస్టాబ్లిష్ చేద్దామని మా ప్లాన్ ఉందన్నమాట. అంటే ఒక్కొక్క టెక్నాలజీకి సంబంధించి ఒక్కొక్క బస్ని మీరు అట్లా ప్రొవైడ్ చేద్దామని అని అనుకుంటున్నారు? అవును మేడం. ఓకే.
సో ఇప్పుడు రానున్న ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా ఈ 2-3 నెలల్లో ఆల్రెడీ మీరు టైఅప్ అయిన స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఫర్దర్‌గా ఇంకా ఏది ఇప్పుడు ఇక్కడ ఉంది. సో దీన్ని ఇంకా తిప్పే ఆలోచనలో ఉన్నారా? మేము తొందరలోనే ఒక 2-3 డేస్‌లో అయితే మా యాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే తెలంగాణ మొత్తం తిరగాలన్న దాంట్లో. అంటే మాకు ఆల్రెడీ కొన్ని స్కూల్స్ అయితే టైఅప్స్ ఉన్నాయి. మేము చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా మా వెబ్‌సైట్‌కి గానీ, మా కాంటాక్ట్స్ గానీ మీకు ఆన్‌లైన్‌లో flowbus.in గానీ, edodoja.in గానీ కొడితే మీకు వచ్చేస్తాయన్నమాట. మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము మీ స్కూల్‌కి కూడా వస్తాం. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ తోటి ఏమైనా అంటే లైక్ ఎడ్యుకేషన్ మినిస్టర్‌ని కానీ లేదంటే ఆఫీసర్‌లను కానీ కలిసి వాళ్ళకి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి అదేమైనా చేశారా? అవును మేడం. మొన్న రీసెంట్‌గానే మా బస్సు రేవంత్ రెడ్డి గారి చేత లాంచ్ అయిందనమాట 1 వీక్ బ్యాక్. ఆయన మాట్లాడినప్పుడు కూడా ఎడ్యుకేషన్ సెక్రటరీతో మాట్లాడి ఈ మంచి ఇనిషియేటివ్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మనం ఎట్లానే హెల్ప్ చేయాలని చెప్పి సార్‌కి కూడా చెప్పడం జరిగింది. మేము ఆ ప్రాసెస్‌లో ఉన్నాము. తొందర నుంచి గవర్నమెంట్ నుంచి కూడా మాకు హెల్ప్ వస్తదని మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అనమాట. హలో, వెల్కమ్ టు ఫ్లోబస్. ఐ యామ్ పవన్ కుమార్, సిటీ ఆఫ్ ఎడోదోజా. ఇక్కడ మనం చూస్తే వెదర్ స్టేషన్ అనేది అయితే మనకి బస్సులో అవైలబుల్ ఉంది. ఇది ఒక మొబైల్ వెదర్ స్టేషన్. కంప్లీట్గా దీన్ని మనము తీసుకెళ్ళిపోయి సెట్ చేసుకోవచ్చు మనం ఉన్న లొకేషన్లోనే. దీనికి ఒక స్టాండ్ వస్తుంది. ఆ స్టాండ్ యూజ్ చేసి మనం సెటప్ చేసుకున్న తర్వాత దీని డేటా మొత్తము మనం విజువలైజ్ చేసుకోవచ్చు ఈ స్క్రీన్లో ఆర్ ఐదర్ మనకి సిస్టంలో. సో దీంట్లోకి వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు మనం చూస్తున్న ఈ యానిమేషన్ అంతా విండ్స్ గురించి వస్తుంది. దాని తర్వాత టెంపరేచర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా వెదర్ ఫోర్కాస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ప్రీవియస్ రికార్డ్ అయిన డేటా ఇవి కూడా మొత్తం చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనము అంటే ఇంక్లూడింగ్ ఆల్ ఐఓటీ ఎట్లా ఇంక్లూడ్ అవుతుంది, సెన్సర్స్ ఏం వాడుతున్నాము, దాని తర్వాత వెదర్ ఫోర్కాస్టింగ్ ఎలా చేస్తుంది, ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా జరుగుతాయి, ఇలాంటివి చూపిస్తాం. దాన్ని అంతా తీసుకొచ్చేసి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనం వెదర్ స్టేషన్ని పెట్టుకొని అక్కడ ఇన్స్టంటేనియస్ వెదర్ సిచ్యువేషన్స్ చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రీవియస్ వెదర్ సిచ్యువేషన్స్, ఇంకా వెదర్ ఫోర్కాస్ట్ అవి కూడా చూసుకోవచ్చు. అంటే కంప్లీట్గా ఒక వెదర్ స్టేషన్ అనేది బయట ఎలా వాడుతున్నారు అంటే జనాల్లోకి అసలు వెదర్ ఫోర్కాస్ట్ మనం మొబైల్ ఓపెన్ చేస్తే వెంటనే వెదర్ ఫోర్కాస్ట్ వచ్చేస్తుంది. వెదర్ ఈరోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉంది, ఈవెన్ నెక్స్ట్ వీక్ కూడా ఎలా ఉంటుందో మొత్తం మనం ముందు చూడగలుగుతున్నాం. అలాంటి టెక్నాలజీస్లో ఎలా వర్క్ అవుతుంది, దాని వెనకాల సైన్స్ ఏంటి, సెన్సర్స్ యూజ్ చేస్తారు, టెక్నాలజీ ఏముంటుంది, వైర్లెస్ నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది, అదంతా మనం చూపించడానికి ఒక వెదర్ స్టేషన్ అనేది మనం చూపిస్తున్నాం ఇక్కడ. సో ఇట్లా మనం డేటాను చూపిస్తాము. కంప్లీట్గా ప్రోడక్ట్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది, దాని వెనకాల టెక్నాలజీ ఏంటని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్కి. దిస్ ఈజ్ ఆ 3D ప్రింటింగ్ జోన్ అనమాట. ఇక్కడ మనకి ఒక 3D ప్రింటర్, ఒక మిడ్ ఎండ్లో ఒక 3D ప్రింటర్ని మనం చూపిస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ప్రింట్ అవుతుంది అనమాట, అదొక స్క్రూ హోల్డర్. అంటే 3D ప్రింటింగ్ అంటే ఏంటి అంటే యాజ్ ద వర్డ్ సజెస్ట్ 3D ప్రింటింగ్. ఫస్ట్ మన ప్రింటింగ్ ఏదైతే మనం పేపర్ మీద ప్రింట్ చేస్తామో మన రెగ్యులర్ ప్రింటర్స్లో ఇంక్ని పేపర్ మీద 2D లాగా ప్రింట్ చేస్తుంది. దాన్నే మనం 3 డైమెన్షనల్లో ప్రింట్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ని, దాన్నే మనం 3D ప్రింటింగ్ అంటాం. దీనికి మనకు కాయిల్ ఉంటుంది. మనం ప్రింటర్స్లో ఎలా అయితే ఇంక్ వాడతామో అలా ఇక్కడ దీనికి ఇదే ఇంక్ అనమాట. సో దిస్ ఈస్ ద మెటీరియల్ దట్ వీ యూస్. కరెంట్లీ ఇట్ ఈస్ PLA దట్ వీఆర్ యూజింగ్. ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఈ మెటీరియల్స్ దీనికి ఇంక్ లాగా అనమాట. సో ఈ మెటీరియల్ని తీసుకొని దాని లోపలికి వెళ్ళిన తర్వాత మెషిన్ లోపలికి అది ఈ సాలిడ్ని కొంచెం సెమీ లిక్విడ్గా అంటే చేంజ్ చేసి దాన్ని డిపాజిట్ చేస్తుంది. డిపాజిట్ చేసినప్పుడు లేయర్ బై లేయర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఒక ఆబ్జెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. అక్కడ మనం బయట ఎలా అయితే నార్మల్గా సిమెంట్ వేసి వాల్స్ ఇలా కడతామో సేమ్ అదే టైప్లో దీన్ని ఇంక్లాగా వాడి అది డిపాజిట్ చేసి మెల్లగా ఒక ఆబ్జెక్ట్ని బిల్డ్ చేస్తుంది. సో డిఫరెంట్ సైజుల్లో డిఫరెంట్ కలర్స్లో కూడా మనకు నచ్చిన డిఫరెంట్ సైజెస్ కానీ డిఫరెంట్ మోడల్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. ఈవెన్ డీటెయిల్డ్గా కూడా మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇట్లా డీటెయిల్డ్గా ప్రింట్ చేయగలుగుతుంది. ఈవెన్ హెయిర్ ఇంత చిన్న దాంట్లో కూడా ఐస్, నా 1 ఇంచ్ కూడా లేదు చెప్పాలంటే అది ఫేస్ మొత్తం, దాంట్లో ఐస్, నోస్, మౌత్ అలా కూడా వచ్చేస్తాయి అనమాట. సో అంత డీటెయిల్డ్గా ఉంటుంది. ఈవెన్ ఇంకా కూడా పెంచుకోవచ్చు రెజల్యూషన్ మనం. సో సైజెస్ వచ్చేసి లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇందులో ఎంత వరకు చేయొచ్చు మనం? ఇక్కడ మనకి 12 ఇంచెస్ హైట్లో మనం ఒక ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయొచ్చు దీంట్లో. అయితే డిఫరెంట్ మోడల్స్ని ప్రింట్ చేస్తున్నప్పుడు మనము ఎవ్రీ సెట్టింగ్ ప్రింటర్కి ముందే ఇస్తామన్నమాట. అంటే ఏం మోడల్ ఇస్తున్నాము, దానికి రెజల్యూషన్ ఎంత ఉంటుంది, అదంతా మనం ముందే ఇచ్చుకోవచ్చు. కాదు అనుకుంటే మనం దానికి వాడే హీట్ అది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎంత టైం పడుతుంది మనకి లైక్ ఒక ఆబ్జెక్ట్ మొత్తం తయారై రావడం? ఇట్ డిపెండ్స్ ఆన్ ద రెజల్యూషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ది ఆబ్జెక్ట్ సైజ్. సో యావరేజ్గా చూసుకుంటే అట్లీస్ట్ ఒక 1 hour అలా పడుతుంది అనమాట ఒక మంచి ఆబ్జెక్ట్ని మనం ప్రింట్ చేసుకుంటే యావరేజ్గా. కొన్ని అయితే 8 hours మేము ప్రింట్ చేసినవి కూడా ఉన్నాయి ఆబ్జెక్ట్స్ 1 full day తీసుకొని.
ఆలోచన ఉంటే సరిపోదు, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే అద్భుతాలను మనం సృష్టించగలము. ఇటువంటి ఒక ఆలోచనతోటి ఫ్యూచర్ కిడ్స్ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఏ టెక్నాలజీస్ అయితే ప్రజెంట్ మనకు వస్తున్నాయో అవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి. ఎందుకంటే మనం థియరీ చదివింది వేరు, ప్రాక్టికల్గా మనం వాటిని చూసి వాటిని టచ్ చేసి తెలుసుకొని నేర్చుకున్నది వేరు. సో ఆ విధమైనటువంటి నాలెడ్జ్ని పిల్లలకి అందించేందుకు కూడా చాలా ఇన్నోవేటివ్గా కూడా ఇది ల్యాబ్ ఆన్ వీల్స్ని అయితే వీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరికొన్ని రోజుల్లోనే ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్ అదేవిధంగా కాలేజెస్లో కూడా వెళ్ళబోతుంది. ఇప్పుడు జర్నలిస్ట్ కృష్ణతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.